హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు చూపిస్తున్న టాప్ అనేది 2 to 3 years బేబీదండి. ఇది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్గా ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేశాను. సో పైనుంచి ఒక 9.5 ఇంచెస్కి ఖర్చులతో కలిపి నేను ఫ్యాబ్రిక్ అన్నది తీసుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 4 inches తీసుకుంటున్నాను. పైనుంచి 1/2 inch ఖర్చుల కోసం లీవ్ చేస్తున్నాను. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 4 inches తీసుకుంటున్నాను. అండ్ రౌండ్ తిరిగే దగ్గర 1/2 inch మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. అండ్ దీనికి నేను అనేది నెక్ అనేది డిఫరెంట్ షేప్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి 1.5కి ఒక మార్క్ చేయాలి. నెక్ డీప్ వచ్చేసి 3 inchesకి మార్క్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా ఒక కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ చెస్ట్ వచ్చేసి 5 inches అండ్ వేస్ట్ దగ్గర వచ్చేసి 5.5 inches. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ పెట్టుకొని దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. ఆల్ ఓవర్ కాదండి, కింద అనేది నేను లీవ్ చేస్తున్నాను. ఎందుకంటే దాన్ని తిప్పాలి. మొత్తం స్టిచ్ చేసిన దగ్గర అంతా కట్ చేసుకొని కిందన ఒకటి మనము టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన అనేది మనం స్టిచ్ చేసుకోవాలండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడం కోసం. ఇలాగ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కటింగ్ చూపిస్తానండి. దీనికోసం ఫ్యాబ్రిక్ని నేను లెంత్ వచ్చేసి 8 inches తీసుకుంటున్నాను అండ్ విడ్త్ వచ్చేసి 5 inches తీసుకుంటున్నాను. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఎడ్జెస్ అనేవి మనం ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి, 4 sides కూడా. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఎడ్జ్లో ఏంటంటే ఇలాగ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలండి. అటు ఇటు అనేది మనం కుచ్చులు పెట్టుకోవాలి. రెండు హ్యాండ్స్కి వచ్చే స్ట్రైప్స్ రెండు ఇలాగే మనం డిజైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ ఫ్రిల్స్ అనేవి 1.5 inches వచ్చేలాగా చూసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా స్ట్రాప్స్ అనేవి ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా స్టిచ్ చేశాను అనేది. సో ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా నేను ఇలాగే స్టిచ్ చేసుకున్నానండి. హ్యాండ్స్ అండ్ యోక్ పార్ట్ అనేది అటాచ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే కిందన నేను ఫ్రిల్స్ అనేవి పెడదాం అనుకుంటున్నాను. సో దీనికోసం ఏంటంటే విడ్త్ అనేది నేను 4 inches ఉన్నది తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా అనేది స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పట్టు కూడా మనం ఇలాగే ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం టర్న్ చేసుకొని మనకి మెజర్మెంట్స్ ఎంత సైజ్ ఉంటుందో అది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి. అంతేనండి. ఈ ఫ్రాక్ అనేది నేను జస్ట్ 1 meter అంటే నాకు 70 rupees పడింది మీటరు. దీంతో నేను ఈ టాప్ అనేది డిజైన్ చేశాను.